హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అస్లాం వ్లాగ్. ప్రజెంట్ ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చినామంటే గురు బాక్స్ క్రికెట్ మళ్ళీ వచ్చినాం. సో మళ్ళీ బాక్స్ క్రికెట్ ఆడతాం అన్న. ఒకసారి మా సబ్స్క్రైబర్స్ హాయ్ ఈ అన్ననే మమ్మల్ని పిలిచింది. సో మనైతే చూద్దాం ఏమేమవుతుందో. సో ముందు ఇంకా సగం మంది రాలే, మేమే కొంచెం ఒక 4-5 వచ్చినాం. సో చూద్దాం వాళ్ళు వచ్చినాక మళ్ళీ మీతోనే కంటిన్యూ. ఫర్ ద క్యాప్టెన్స్ ఓవర్ హియర్. క్యాప్టెన్స్ నన్నైతే ఎవరు తీసుకుంటారు చూద్దాం. సో ఇక్కడైతే ఫస్ట్ మ్యాచ్ ఫస్ట్ టాస్ వచ్చేసి వర్ధన్ గెలిచిండు. సో వాడు నన్ను తీసుకోక శివన్ తీసుకున్నాడు. 4-4 ఉన్నాం. సో చూద్దాం ఎవరు గెలుస్తాము. సో ఇక్కడ బ్యాటింగ్ బౌలింగ్ టాస్. లెట్స్ సీ హూ విన్ ద బ్యాటింగ్ బౌలింగ్ టాస్. Heads is the call. Anna is the tails. So who won the tails? బ్యాటింగ్. ఏమైంది వర్ధన్? నన్ను తీసుకోలే కదా. సరే చెప్తా వర్ధన్, చెప్తా. ఓకే మాదైతే బ్యాట్ అన్న. బౌలింగ్. సో బౌలింగ్ లా చూపిద్దాం మనం ఎట్లా ఆడతామో. గైస్ ఇప్పుడే మ్యాచ్ స్టార్ట్ అయింది. నేను వన్ డౌన్ ఎక్కుతున్నా, అందుకే ఇలా కూర్చున్నా, రెస్ట్ తీసుకుంటున్నా. మ్యాచ్ తీసుకున్నా స్టార్ట్. అస్లం ఏడుస్తుంది. స్టేషన్ బ్యాటింగ్ తీసుకున్నాను. నేను ఇప్పుడు బ్యాటింగ్ ఆడుతున్నా, వర్ధన్ బౌలింగ్ వేస్తుండు. సో చూద్దాం వర్ధన్ బౌలింగ్ వేస్తారా లేకపోతే నా బ్యాటింగ్ గెలుస్తారా. సరే వర్ధన్ అటు వర్ధన్ చూపి. వర్ధన్ అన్నప్పుడు వర్ధన్ కమాన్. సో మేము ఓడిపోయినాం కానీ భయం లేదు. అంత ఈ శివ వర్ధన్ నన్ను తీసుకోలే, పర్లేదు ఏం కాదు. చూద్దాం ఇప్పుడు మళ్ళా టీం చేంజ్ చేద్దాం, మళ్ళీ క్యాప్టెన్ చేంజ్ చేద్దాం. చూద్దాం ఈసారైనా వర్ధన్ నన్ను తీసుకుంటారు లేదా. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్. వీళ్ళు కొత్త వాళ్ళ పేర్లు ఏమైంది మన మీ బ్యాటింగ్. అచ్చా మళ్ళీ తీసుకోరే మీరు, సరేనా. సో వీళ్ళు నన్ను మళ్ళీ తీసుకోలే, బౌలింగ్ వేస్తా. సో వాళ్ళు ఎవరు కూడా తెలియదు బ్రోస్, వాళ్ళందరితో తెలుసుకుందాం. సో వాళ్ళ టీంలో అయితే ఆడతాం. సో చూద్దాం ఎట్లా ఆడతాము. వర్ధం గారైతే నన్ను అపోజిట్ టీంలో పడేసిండు మళ్ళీ. ఇప్పుడు నాది బ్యాటింగ్ అయిపోయింది, మీది బౌలింగ్. చూద్దాం ఎట్లా ఆడతారో. విరాట్ ఎట్లా ఆడతారో, వర్ధన్ ఎట్లా ఆడతారో. బౌలింగ్ చూద్దాం. బౌలింగ్ స్టార్టింగ్ విత్ న్యూ బాల్. ఓకే సో చూద్దాం. టార్గెట్ 51. మేము ఒక 5 overs డిఫెండ్ చేసేస్తాం. అంత బిస్కెట్ అంత లేదు, మేమే కొట్టినాం, మేమే విన్ అవుతాం. చూద్దాం ఎవరు గెలిచిల్లు. మేమే గెలిచాం. మీరు గెలిచిల్లా? మీరు ఎట్లా గెలిచిల్లు? మేమే గెలిచాం. మేమే గెలిచినాం కదా. విరాట్ ఎవరు గెలిచిల్లు? మీరు గెలిచిల్లా? వీళ్ళంతా ఒక టీం కదా. మేము ఉదయాల గెలిచినాం, వాళ్ళు గేమ్ గెలిచారు. సో సెకండ్ మ్యాచ్ చూద్దాం ఎవరు గెలుస్తారో. ఇదే మాట మీద ఉంటారా మీరు? మళ్ళీ గెలుస్తారా మీరే? ఇది వచ్చి సెకండ్ మ్యాచ్, చూద్దాం ఎవరు గెలిచి. అన్నా ఇద్దరు టెల్స్ చెప్పిల్లు. ఏం చెప్పాలి? ఓకే మీ బ్యాటింగ్. మళ్ళీ బ్యాటింగ్ లేదు. ఫస్ట్ మ్యాచ్ లో మేము బ్యాటింగ్ తీసుకున్నాం, సెకండ్ మ్యాచ్ లో వీడు బ్యాటింగ్ తీసుకున్నాం. మీరు బ్యాటింగ్ తీసుకోలేదు, ఫస్ట్ మ్యాచ్ మేమే బ్యాటింగ్ తీసుకున్నాం, ఇప్పుడు మేమే బ్యాటింగ్ తీసుకున్నాం. అవునా? సో చూద్దాం. ఈసారి అయితే మేము ఎట్లా గెలిచి చూపిస్తా. ఈసారి అయితే ఉదయాలు గెలవం, మ్యాచ్ వెళ్తాం. సో ఇంతకుముందు వీళ్ళు అన్నారు కదా మీరు మళ్ళీ గెలుతారు అన్నారు. ఏమో అన్నారు ఇంతకుముందు, గుర్తుగా మ్యాచ్ ఓడిపోయినాం. 3 matches ఒకటే. అవునా? నువ్వేమో అన్నావు ఇంతకుముందు, గుర్తుకుందా? నేనుంటే ఖచ్చితంగా గెలిపిస్తాను. ఇప్పుడు మ్యాచ్ ఓడిపోయాలని ఇవన్నీ మాటలు మాట్లాడుతారు. సో ఇప్పుడు ఈ మేము గెలిచినాం సెకండ్ మ్యాచ్. సో థర్డ్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో టాస్ వేస్తున్నారు, మళ్ళీ చూద్దాం. టేల్సా హెడ్సా? చూసింగ్ బ్యాటింగ్. ఓకే మీది బౌలింగ్. ఓకే సో ఇది లాస్ట్ మ్యాచ్ లో మాకు బ్యాటింగ్ వచ్చింది, వాళ్ళకి బౌలింగ్. సో చూద్దాం, మేము బ్యాటింగ్ చేస్తాం. గేమ్ అంటే ఎట్లా అంటే అన్న స్కోర్ ఎంత కొడదాం అన్న ఈసారి బ్యాటింగ్ లో? 50 కొడతాం. లాస్ట్ మ్యాచ్ కదా, 50 సరిపోతా? ఓకే సో ఎంత అన్న స్టామినా ఎంత ఉంటే అంత కొడదాం. సో చూద్దాం వాళ్ళు గెలుస్తారో మనం గెలుస్తాం. లాస్ట్ మ్యాచ్ లో అయితే ఏమైందంటే 3 matches అయినాయి. ఫస్ట్ మ్యాచ్ 4 matches అయినాయి. సరే చూద్దాం. ఫస్ట్ 4 matches లో ఎన్ని మ్యాచెస్ గెలిచిండ్రు మీరు? 1 గెలిచినాం, మేము 3 గెలిచినాం. వీళ్ళు ఏమేంటి అంటే పెద్ద మాటలు మాట్లాడారు కానీ గెలవాలి. సో నేను గెలిచిన. ఎందుకు గెలిచిన అంటే వీడు నన్ను తీసుకోలేదు 1 టీంలో. నేను నా టీంలో ఉండి నేను కష్టపడి ఆడడం, గెలిచిపిస్తున్నాం. సో ఏం లేదు. క్రికెట్ దేని గురించి అంటే నార్మల్గా ఫ్రెండ్లీ ఫన్నీ గేమ్ లాగానే. అంటే ఎక్కువ ఏంటంటే ఇక్కడ ఏంటంటే నాకు బౌలింగ్ రాలే, నాకు బ్యాటింగ్ రాలే, చాలా మంది టెన్షన్ పడతారు. అట్లా టెన్షన్ ఏం లేదు. మన ఎంజాయ్మెంట్ ఆడేయాలి, ఫ్రెండ్లీ ఆడితేనే మనకి ఎట్లా అంటే కొంచెం మూడ్ ఆఫ్ ఉన్నా కొంచెం మూడ్ బాగుంటుంది, వైబ్ వస్తుంది. దానికోసం మనం అయితే ఆడదాం. సో వాళ్ళకి అందరూ వెళ్ళిపోతుంది. గుడి బాక్స్ నాకు చాలా బాగా నచ్చింది మదర్. సో మన నెక్స్ట్ టైం మళ్ళీ వద్దాం, మళ్ళీ మన కొత్త వీడియోలు మన ఫ్రెండ్స్ అందరికి చూపిద్దాం. సో అంటిల్ దెన్
లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ and subscribe to our channel.